అంత శ్రమపడి తీస్తున్నందుకు. అండ్ కేసీఆర్ అని టైటిల్ పెట్టడం, ఆయన ఈ ప్రభుత్వంలో లేరు, ఇప్పుడు అధికారంలో లేరు, కానీ గట్స్కి నేను చాలా అసలు ఫిదా అయిపోయాను అనమాట. ఇంత ఉన్నావు కానీ నీకున్న ధైర్యానికి అసలు అసలు ఈ ధైర్యం ఏంటి నాకు ఇప్పుడు చెప్పు. నేను అడగలేదు, ఆ రోజు నేను అడగలేదు, కానీ నీ ధైర్యం ఏంటి కేసీఆర్ ని పెట్టడానికి? నా ధైర్యం నేనే సార్. మహా అయితే ఏమవుతుందని ఒక థాట్ ఒకటి ఉంది సార్. ఇప్పటికీ మిమిక్రీ బొమ్మ ఉంటది ఇంట్లో. మినిమం ఎంత కాదన్నా నేను 250 రూపాయలతో నా మిమిక్రీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాకేష్ జోర్దార్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని అదొక ధైర్యం. ఏమన్నా అయితే తిరిగి కొడితే ఏముంటది, వెనక మా ఆవిడ ఉంది నాకు ప్రోత్సహించడానికి. మళ్ళీ నేను వరంగల్ వెళ్ళినా అప్పుడు 250 రూపాయల కన్నా మించి ఇప్పుడు ఒక 10,000 ఇస్తారు ఒక ప్రోగ్రాంకి వెళ్తే. అంతకు మించి ఏమీ జరగదన్న ఒక ధైర్యం. నేను జెన్యున్ గా కష్టపడితే కళామ్మ తల్లి నన్ను ఆశీర్వదిస్తుందన్న ఆలోచన, మీ అందరి ప్రేమ, అవే నన్ను సక్సెస్ తీసుకెళ్ళి, అదే నా ధైర్యం. అంతేనా? ఏం సార్ ఏమన్నా అయిందని గురుగారు అని మీ దగ్గరకు వస్తా, దారి చూపిరా ఏంటి అంటే కాదు. ఇప్పుడు కేసీఆర్ అని టైటిల్ పెట్టావు, సినిమా రిలీజ్ టైం కి ఆయన పవర్ లో లేరు, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అది అరే ఏమన్నా తేడా వస్తే మన సినిమాకి. ఒక ఛానల్లో ఇట్లానే ఒక అడిగితే వాళ్ళ ఛానల్ అక్కడ కూర్చొని చెప్పారు, రేవంత్ రెడ్డి గారు సినీ ప్రేమికులు, రేవంత్ రెడ్డి గారు కొత్త యువరక్తాన్ని ప్రోత్సహిస్తారు, రేవంత్ రెడ్డి గారి యొక్క స్థితిగతులు, వారి ఎదిగినటువంటి విధానం కూడా నాకు ఇష్టమే. ఎక్కడో ఉన్నటువంటి లోకల్ పంచాయతీ నుంచి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన ఒక పీఠాన్ని అధిష్ఠించారు. నేను నా మొదటి సినిమా టికెట్ రేవంత్ రెడ్డి గారికి అమ్మడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వారికి సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాను. అంటే మన ప్రయత్నం ఎప్పుడు కూడా గొప్పదైతే ప్రకృతి సహకరిస్తుంది. నాకు అన్ని సినిమాకి నేను మిమ్మల్ని అంటే ఎన్ని సినిమాల వాళ్ళు మిమ్మల్ని పిలిచుంటారు, ఎన్ని సినిమాల వాళ్ళు పిలుస్తారు సార్ రండి సార్, ఇంకొన్ని ఆశలు కూడా చూపిస్తూ ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. అయినా ఎక్కడ మీరు లొంగని ఒక సీనియర్ జర్నలిస్ట్ తాలూకా ఉన్న మీరు నేను అడగగానే ఎంత ప్రేమగా వచ్చి మాట్లాడారు. నిజంగా ఆ రోజున వచ్చే పరిస్థితి కాదు, ఎందుకంటే ఇటు ప్రోగ్రాంలు ఉన్నాయి, అటు ప్రోగ్రాంలు ఉన్నాయి, మధ్యలో నీ ప్రోగ్రాం ఉంది. సరే ఒక 10 నిమిషాలైనా మాట్లాడి వెళ్ళిపోదాంలే అని వచ్చాను. రావచ్చు కలిసి రాకేష్ వచ్చారు, మాట్లాడారు సార్. మీరు మాట్లాడారు అంటే మీకు తెలియకుండానే నీ సగం బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. బ్యాంక్ బ్యాలెన్స్ నాకు అప్పచెప్పి ఇదిగో నా దగ్గర ఇంత ఉన్నాయి, నువ్వు ఉంచుకో దాచుకో అన్నట్టు ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. కాదమ్మా, నేను ఇప్పుడు ఇన్ జనరల్ గా మగాళ్ళు ఎప్పుడు ఆవేశపరులు, బయట ఈగోలు క్లాష్ల్లోనే మగాళ్ళ తాలూకు లైఫ్ ఎప్పుడు ఉంటుంది. ఆ ఈగో క్లాష్ కానీ లేకపోతే ఒక ఈగోతో మనం ఎందుకు చేయలేము, వాడు చేసాడు వీడు చేసాడు నేను ఎందుకు చేయలేను అని ఒక ఈగో కొట్టి కొన్ని పనులు చేయడానికి అన్నిటికీ సిద్ధపడిపోతారు, అన్నిటినీ వడ్డడానికి సిద్ధపడిపోతారు. బట్ ఆడవాళ్ళు ఇంటి దగ్గర బ్రేక్లు వేస్తారు. నేను నీకేం పోయే కాలం ఏంటి, ఏంటి అసలు ఎన్ని ఏమనుకుంటున్నావు, నీ హైట్ ఏంటి, నీ వెయిట్ ఏంటి అసలు అని ఇంటి దగ్గర నానా శాపన అర్థాలు పెడతారు. నువ్వేమీ అడ్డుకోలేదా? ఏంటి సినిమా చేయడం ఏంటి, డబ్బులన్నీ పెట్టి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామా ఏంటి అని అనలేదమ్మా నువ్వు? అంటే మీరు అన్న దాంట్లో ఒక మాట నాకు బాగా నచ్చింది సార్. నిజంగా ఇంటి గురించి నేను ఇంట్లోనే ఉండి మొత్తం ఇంటినంతా నేను చక్కదిద్దే అమ్మాయిని అయితే మేబీ నేను అట్లా మాట్లాడేదాన్నేమో, ఎందుకంటే ఈయన బయట నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చిన దాంట్లో నేను ఇల్లు మొత్తం నేను సాగబెట్టాలి, దాంట్లో నేను కొంచెం మిగిల్చుకోవాలి అనే మైండ్ సెట్ తో కనుక నేను ఇంటి పట్టానుండే ఆడపిల్లనైతే మేబీ అట్లా అనుకునేదాన్నేమో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈయనే కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అంటారు కదా, అంటే వేరే ఎవరినో చూసి నేను ఇది చేయాలనుకుంటున్నా, వాళ్ళని చూసి నేను ఇది చేయాలనుకుంటున్నా అనే పర్సన్ అయితే మేబీ నిజంగా ఖచ్చితంగా నేను అట్లా చేసేదాన్ని. నేను ఆర్టిస్ట్ అయినా ఇంటి భార్యనైనా సరే ఒకరిని చూసి ఈయనే అది చేద్దాం అనుకుంటున్నాడు అంటే వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోవద్దు, నువ్వు అట్లాంటి పనులు ఏం చేయకు అని చెప్పేసి నేను అనేదాన్నేమో. కానీ ఈయనకి స్టార్టింగ్ నుంచి నేను నా లైఫ్లో నేను ఈ అచీవ్మెంట్ చేయాలి, నేను ఇది చేసేసిన, నా తమ్ముని పెళ్లి చేయాలి నేను చేసిన, ఇల్లు కట్టుకోవాలి చేసిన, బ్యాంక్లో నేను ఇంత బ్యాలెన్స్ పెట్టుకోవాలి ఉంచుకున్నా. ఇప్పుడు లైఫ్లో నేను నా కెరియర్ వెంట్రలాక్విజంతో మిమిక్రీతో స్టార్ట్ అయింది. నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. ఏ అచీవ్మెంట్ ఏదైనా కావాలి అనుకుంటే మనము ఒక ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం సార్. అంటే ఒక ఏజ్ వచ్చినాక మనం ఇంటి దగ్గర ఉండి మనం సంపాదించుకున్న ప్రేమలు
మనం సంపాదించుకున్న ఆస్తితోని ప్రశాంతంగా ఉంటాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అట్లనే ఉండాలనుకుంటాం, అట్లనే ఉంటారు, అట్లా ఉండాలి కూడా. అట్లనే ఉండాలి కూడా. ఈ ఏజ్ లోనే నువ్వు అచీవ్మెంట్ చేయకపోతే ఇంకే ఏజ్ లో చేస్తావు? ఇన్ని రోజులు నీ లైఫ్ లో నువ్వు ఒక్కొక్క స్టెప్ తో నువ్వు ఏమేమి అచీవ్మెంట్ చేసినావో ఆ ప్రతి మూమెంట్ లో అనుకుంటున్నాడంట సార్. అంటే లగ్గమైన తర్వాత మేము మాట్లాడుకుంటాం కదా, అప్పుడు నాతో చెప్పిన మాటలు. నేను మా తమ్ముని పెళ్లి చేసినప్పుడు నన్ను అరే నీకేమన్నా కావాలా, నువ్వు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని నన్ను అడిగే ఒకరు, నాకంటూ ఒకరు ఉంటే బాగుండేది. ఇంటికి నేనే పెద్దోన్ని అయిపోయినా, తండ్రిని అయిపోయినా, అన్నని అయిపోయినా అని నేనే చూసుకుంటున్నా. నేను ఎదిగేటప్పుడు నీకేమన్నా కావాలా, నీకు చెప్పులు కావాలా, నీకు షూస్ కావాలా అని ఒకరు పెద్దరికంగా నాకు తీసుకొచ్చిస్తే బాగుండేది. నాకు అవన్నీ ఏం లేవు. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు నేనే అన్ని తెచ్చుకొని చేసుకున్నా తప్ప నన్ను ఎవ్వరు నువ్వు ఇది చేయగలుగుతావు అని పక్క నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు అని ఇవన్నీ నాతో మాట్లాడి ఉండే అనమాట. ఈయన సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఆయుధం నేను కావాలనిపించింది నాకు. నువ్వు లైఫ్ లో నువ్వు మూవీ చేయాలనుకుంటున్నావు, నువ్వు చెయ్యి. నువ్వు ఈ మూవీ తర్వాత నువ్వు ఇంకేం అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు చెయ్యి. ఈ ఏజ్ వరకు నువ్వు ఏం చేయాలనుకుంటే నువ్వు అది చెయ్యి. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు కూడా ఈ ఏజ్ వచ్చిందిగా నేను హ్యాపీ ఉండాలి, నేను లైఫ్ లో నేను చేయాలనుకున్న అచీవ్మెంట్స్ అని నేను చేసేసిన, ఇంకా నేను ఈ ఏజ్ లో నేను అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అనే థాట్ కూడా నీకేం ఉండదు. ఏం చేయాలనుకుంటే నువ్వు అది చేయి, నేను ఉంటా. నాకు లైఫ్ లో ఏం అంబిషన్స్, గోల్స్ అట్లా నాకు ఏం లేవు సార్. అంటే నాది చాలా చిన్న ప్రపంచం, ఉన్నదాంతోనే చాలా అంటే చాలా హ్యాపీగా బతికే లైఫ్ నాది. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక విలేజ్ నుంచి వచ్చినప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఇల్లు కట్టించుకున్నాం అనమాట. అంటే ఇల్లు అనేది మాకు చాలా పెద్ద అచీవ్మెంట్. ఇల్లు కట్టుకుంటే చాలు. నేను సంపాదించుకున్న స్టార్ట్ చేసిన తర్వాత నేను సొంతంగా సంపాదించుకున్న పైసలతోని ఎవ్వ తిరిగితే కార్లో తిరగాలి. కారు కొనుక్కోవడం అనేది నాకు పెద్ద అచీవ్మెంట్. ఇంకా కారు కొనుక్కోవాలి, ఇంట్లోకి ఎవరిని పిలిచినా నా సొంత ఇంటికే నేను పిలవాలి. ఎవరిని అద్దెకున్న ఇంట్లోకి నేను ఎవరిని పిలవద్దు, కిరాయి ఉన్న ఇంట్లోకి ఎవరిని పిలవద్దు. ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, బంగారం లాంటి భర్తను తీసుకున్నా, మంచి మంచి కుటుంబంలోకి అట్లా అన్నాడు కాబట్టి చేసుకున్నా సార్. లత్కో రోడ్ అయితే నేను చేసుకోకపోతే. రెండు రకాలు ఉంటాయి సుజాత. ఒకటి ఏంటంటే నటించడం భార్య దగ్గర చాలా అయ్యో నటిస్తారు సార్, అది కూడా ఉంటది. అది కూడా అంటే సార్ ఇంకో భార్య దగ్గరనే అన్ని కళలు ప్రదర్శిస్తుంటారు సార్ ఈ భర్తలు. దొరికిపోతుంటారు పాపం, ఈజీగా దొరికిపోతాడు. నేను చెప్తా, నేను గైడ్ చేస్తా. ఏమంటే మీరు ఏదైనా తప్పు చేయాలనుకున్నారంటే ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, నాకు దొరకరు. మీరు ఇట్లా వచ్చినట్టు నాకు దొరికిపోతారని చెప్పి నేను గైడ్ చేస్తాను. నాకు దొంగతనం కూడా చేయరాదు సార్. ఉత్తకథ ఉద్దరకథ చేయరాదు కదా అసలు.